వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మికత అనేది పుస్తకాల్లో నిక్షిప్తమైన విద్య కాదు, అది ప్రాణంగా శ్వాసించే అనుభవం. అలాంటి ఆధ్యాత్మిక భక్తి భావంతో మన చిన్నారులు తమలోని ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. వారికి స్వాగతం పలుకుదాం. అలాగే ఈ కార్యక్రమానికి సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారు విశ్లేషకులుగా వ్యవహరించబోతున్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం గురుగారు. మొదటి అంశం శ్లోక పఠనం. శ్లోక పఠనం ద్వారా భగవంతుణ్ణి స్మరించుకుందాం, మనలోని అశాంతిని పోగొట్టుకుందాం. మరి అలాంటి శ్లోక పఠనంతో మన ముందుకు రాబోతున్న చిన్నారులు ఆద్య, తన్విని ఆహ్వానించేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు గంజాం శ్రీలక్ష్మి ఆద్య. ఇప్పుడు నేను పోతన భాగవతంలో నుంచి ఒక పద్యాన్ని చెప్పబోతున్నాను. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, సంశయము పని లేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశ పావన వింటే. ఇప్పుడు నేను వికనస మహర్షి కథ చెప్పబోతున్నాను. పూర్వం భూలోకంలో ఉన్న మానవులందరికీ సృష్టికర్త అయిన ఆ శ్రీహరిని దర్శించుకోవడానికి కఠోరమైన తపస్సు, ధ్యానం ద్వారా మాత్రమే అవకాశం ఉండేది. ఆ సమయంలో చాలామంది మానవులు ఆ కఠోరమైన తపస్సు చేయలేక ఎన్నో కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో భూలోకానికి వచ్చిన నారదుడు ప్రజల కష్టాలు చూడలేక తన తండ్రి గారు అయిన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఇలా చెప్తారు: తండ్రి, భూలోకంలో మానవులు ఆ కఠోరమైన తపస్సు చేయలేక ఎన్నో కష్టాలు పడుతున్నారు, మీరే ఏదో ఒక సలహా చెప్పండి తండ్రి అని అడగగా బ్రహ్మదేవుడు ఇలా చెప్తారు: దీనికి సలహా మనం ఆ శ్రీహరినే అడుగుదాము అని చెప్పగా సమస్త దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఉన్న లక్ష్మీనారాయణులకు నమస్కరించి ఇలా చెప్తారు: స్వామి, భూలోకంలో మానవులు కఠోరమైన తపస్సు చేయలేక ఎన్నో కష్టాలు పడుతున్నారు, మీ దగ్గరికి చేరుకోవడానికి ఏదో ఒక సులభమైన మార్గం చెప్పండి తండ్రి అని అడగగా విష్ణుమూర్తి ప్రసన్నుడై ఇలా చెప్తారు: నేను భూలోకంలో విగ్రహ రూపంలో అవతరిస్తాను. ఎవరైతే నాకు గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేస్తారో వాళ్ళకి ఉన్న పాపాలన్నీ పోయి మోక్షం లభిస్తుంది అని చెప్తారు. అట్లాగే నా ఆలయ నిర్మాణాన్ని, నా విగ్రహ నిర్మాణాన్ని, నా పూజా విధానాన్ని మీలోనే ఎవరో ఒకళ్ళు రచించండి అని చెప్పగా దేవతలందరూ ఇలా అంటారు: స్వామి, మీ ఆలయ నిర్మాణాన్ని, మీ విగ్రహ నిర్మాణాన్ని, మీ పూజా విధానాన్ని రచించేంత శక్తి మాకు లేదు స్వామి, మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని అడగగా విష్ణుమూర్తి ఇలా చెప్తారు. విష్ణుమూర్తి మనసులో నుంచి తన అంశగా ఒక మహర్షిని సృష్టిస్తారు. ఆయనే వికనస మహాముని. శ్రావణే శుక్ల పూర్ణిమా సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే భజే నైమిషమాగతం. శ్రావణ మాసం పౌర్ణిమ శ్రవణ నక్షత్రం రోజు వికనస మహర్షి నైమిసారణ్యం అనే ఊరిలో కొలువయ్యారు. అట్లాగే భృగు, అత్రి, కశ్యప, మరీచి అనే నలుగురు మహర్షులకు స్వామివారి ఆలయాన్ని ఎలా నిర్మించాలి, స్వామివారి విగ్రహాన్ని ఎలా నిర్మించాలి, స్వామివారికి ఉత్సవాలు ఎలా చేయాలి, స్వామివారికి అభిషేకాలు ఎలా చేయాలి అనే ప్రతి విషయాన్ని బోధించారు. వాళ్ళు దాని తర్వాత తరానికి బోధిస్తూ మనందరికీ తెలియింపజేశారు. ఇప్పటికి కూడా తిరుమల దివ్యక్షేత్రంలో వికనస మహర్షి చెప్పినట్టు బ్రహ్మోత్సవాలు, అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు గోవర్ధనం శ్రీధన్వి. నేను ఇప్పుడు గజేంద్ర మోక్షం నుంచి ఒక పద్యాన్ని చెప్తున్నాను. ఎవ్వని చేజనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు
వాని నా ఆత్మభవుని ఈశ్వరుని నే శరణంబు వేడదన్. నేను ఇప్పుడు 5 రకముల ఆలయముల గురించి చెప్తున్నాను. స్వయం వ్యక్తాలయము, దివ్యాలయము, ఆర్షాలయము, పౌరాణికాలయము, మానుషాలయము. నేను ఇప్పుడు 5 ఆలయాలలోని విగ్రహముల గురించి చెప్తున్నాను. ధ్రువమూర్తి, కౌతుకమూర్తి, ఉత్సవమూర్తి, స్నపనమూర్తి, బలిమూర్తి. ధన్యవాదాలు. విన్నారు కదండి గురువుగారు, చిన్నారులు పఠించిన శ్లోకం. దాని మీద మీ వివరణ ఇవ్వండి. చిరంజీవి ఆద్య మరియు శ్రీధన్వి ఇద్దరూ కూడా చక్కగా భాగవతంలో ఉండేటువంటి పద్యాలని, విశేషించి ఆద్య ఈ రోజున భాగవతంలో ఉండేటువంటి పద్యం హరిమయము విశ్వమంతయు అంటూ, శ్రీహరి ఎవరైతే ఉన్నారో వేదవేద్యుడు, ఆ స్వామి విశ్వమంతా కూడా దాగి ఉన్నాడు అని చెప్తూనే, మరి విశ్వమంతా దాగి ఉన్నటువంటి ఆ భగవంతుడు మన ముందు ఉన్నాడు, వెనకాతల ఉన్నాడు, ఇరుప్రక్కల ఉన్నాడు, కింద ఉన్నాడు, పైన ఉన్నాడు. మనలో కూడా దాగి ఉండేటువంటి ఆ పరమాత్మని మనం అర్చించాలి అనుకుంటే ఎటు తిరిగి అర్చించాలి, ఎలా అర్చించాలి? సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఆ భగవంతుణ్ణి అర్చించడానికి ఒక రూపం అంటూ మనకు కావాలి కదా. లేకపోతే సామాన్య మానవులమైనటువంటి మనం సర్వవ్యాపి అయినటువంటి ఆ భగవంతుడికి ఆరాధన చేయలేం. అందుకే ఆ పద్యాన్ని చెప్తూనే భగవంతుడు అర్చావతార రూపంలో వచ్చినటువంటి ఘట్టాన్ని విఖనో మునీంద్రుల వారి యొక్క చరితముతో చక్కగా తెలియజేసింది. విఖనో మునీంద్రుల వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయము నుండి ఉద్భవించినటువంటి వారు. ఆ మునీంద్రుల వారు నైమిషారణ్యంలో ఆవిర్భవించి ఎంతో చక్కనైనటువంటి భగవంతుడి యొక్క అర్చావతార వైభవాన్ని, అర్చావతార ఆరాధనను కూడా మనకు గొప్పగా తెలియజేసినటువంటి మహర్షి. ఆ మహర్షి యొక్క ఉపదేశానుసారమే ఈ రోజుకి కూడా తిరుమల దివ్యక్షేత్రంలో కలియుగ వైకుంఠంలో ప్రతి ఒక్క ఆరాధన కూడా విఖనో మునీంద్రుల వారి యొక్క ఉపదేశానుసారమే జరుగుతూ ఉండడం కూడా ఎంతో గొప్ప విశేషం. మరి అటువంటి విఖనో మునీంద్రుల వారి యొక్క చరితమును కూడా చిన్నారి ఆద్య చాలా చక్కగా తెలియజేసింది. అదేవిధంగా చిన్నారి శ్రీధన్వి ఎంతో గొప్పగా భాగవతంలోని పద్యాన్ని ఎవ్వని చేజనించు, ఒక విశేషమైనటువంటి పద్యం అది. భగవంతుడి యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. ఆ పద్యములో ఉండేటువంటి తత్వానుగుణంగానే చాలా చక్కనైనటువంటి విషయాన్ని పిల్లవాడు ఈ రోజున మనకు తెలియజేశాడు. ఏమిటి అని అంటే, మనం అందరం కూడా ఆలయాలకు వెడుతూ ఉంటాం. మనం వెళ్ళేటువంటి ఆలయాలు ఎటువంటి ఆలయమో మనకు తెలుసునా? ఏమో అదేమిటండి, ఆలయం అంటే ఆలయమే కదా, మళ్ళీ అందులో ఎటువంటి ఆలయం అనేటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఇక్కడే చాలా గమ్మత్తైనటువంటి విషయాన్ని మనకు మహర్షులు తెలియజేశారు. ఆలయాలు 5 రకాలుగా ఉంటాయి. స్వయం వ్యక్త ఆలయము, దివ్య ఆలయము, ఆర్ష ఆలయము, ఈ విధంగా 5 రకాలు చెప్పారు. స్వయం వ్యక్తము అంటే భగవంతుడు తానే స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం అంటే తిరుమల దివ్యక్షేత్రం. తిరుమల దివ్యక్షేత్రంలో స్వామిని ఏ దేవతలు ప్రతిష్ఠించలేదు, ఏ మహర్షులు ప్రతిష్ఠించలేదు, ఏ మానవులు కూడా ప్రతిష్ఠించలేదు. స్వామి స్వయం వ్యక్తంగా అక్కడ వెలిశాడు. అలా ఆలయాలలో 5 రకాల ఆలయాలలో మొట్టమొదటి ఆలయం స్వయం వ్యక్త ఆలయం, ఇది తిరుమల. అదేవిధంగా దేవతలు ఏ క్షేత్రంలో అయినా ప్రతిష్ఠిస్తే ఆ ఆలయాన్ని దివ్య ఆలయము అంటారు. మహర్షులు గనక ప్రతిష్ఠ చేస్తే ఆ ఆలయాన్ని ఆర్ష ఆలయము అని అంటారు. పురాణ ప్రసిద్ధి పొందినటువంటి, పురాణములలో కొనియాడబడినటువంటి ఆలయం అయితే దానిని పౌరాణిక ఆలయము అంటారు. మన గ్రామాలలో మనందరం కూడా భక్తి ప్రపత్తులతో ప్రతిష్ఠించుకున్నటువంటి ఆలయాన్ని మానుష ఆలయము అని అంటారు. ఈ ఆలయాలలో ఒక వివేకం కూడా ఉన్నది. మానుష ఆలయము యొక్క ఫల పరిధి ఆ గ్రామం వరకు ఉంటుంది.
ఇలా పెంచుతూ పెంచుతూ వెడితే ఎక్కడైతే స్వయం వ్యక్త ఆలయం ఉన్నదో ఆ ఆలయంలో చేసేటువంటి ఆరాధన ఒక గ్రామానికో రాష్ట్రానికో దేశానికో కాదు, యావత్ విశ్వమంతా కూడా అక్కడ జరిగే ఆరాధన ఫలాన్ని ఇస్తుంది అని మహర్షుల యొక్క వచనం. అటువంటి గొప్ప స్వయం వ్యక్త క్షేత్రం మన తిరుమల దివ్యక్షేత్రం. వాటితో పాటుగా ఆలయంలో ఉండేటువంటి విగ్రహములను గురించి కూడా తాను చెప్పాడు. ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపన, బలి అని 5 రకాల విగ్రహాలు ఉంటాయి. ఈ విషయం కూడా మనకు తెలియదు, చాలా మందికి తెలియదు. మనం వెడతాం, ఆలయానికి వెళ్ళి భగవంతుని నమస్కారం చేసుకుంటాం, చక్కగా దర్శనం చేసుకుంటాం, వచ్చేస్తాం. కానీ మనం నమస్కరించినా దర్శించుకున్న ఆ విగ్రహము ఏ విభాగానికి చెందిందో మనకు తెలుసునా, అదొక వివేక జ్ఞానం. గర్భాలయంలో ఉండేటువంటి విగ్రహాన్ని ఎంతో గొప్పగా ధ్రువబేరము అంటారట. ఆ గర్భాలయంలోనే అక్కడే స్వామి చెంతనే ఉంటుంది మరొక బేరం. ఆ బేరాన్ని, బేరము అంటే విగ్రహం, ఆ విగ్రహాన్ని కౌతుకమూర్తి అని అంటారు. ఉత్సవమూర్తిగా తిరుమాడ వీధులలో ఊరేగించేటువంటి విగ్రహాన్ని ఉత్సవమూర్తి అంటారు. స్నపనకి ఉపకరించేటువంటి విగ్రహాన్ని స్నపన బేరము అని అంటారు. బలిహరణ ఇత్యాది కార్యాల్లో ఉపకరించే విగ్రహాన్ని బలిబేరము అని అంటారు. ఈ వివేకాన్ని కూడా చక్కగా పిల్లవాడు వైఖానస ఆగమాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాడు గనుక చక్కనైనటువంటి వైఖానస ఆగమ విషయాలన్నీ కూడా తెలియజేశారు. రెండవ అంశం ఏకపాత్రాభినయం. భక్తి భావానికి రూపాన్ని ఇచ్చే కళా వేషధారణలు, పురాణాల్లోని దేవతల రూపాలు, మహానీయుల గాథలు మనకు స్ఫూర్తినిచ్చే జ్యోతి వంటిది. అలాంటి ఏకపాత్రాభినయంతో మన ముందుకు ఒక చిన్నారి రాబోతున్నారు. ఎటువంటి ఏకపాత్రాభినయం వేస్తారో తన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు రుత్విక. నేను ఇప్పుడు పార్వతీదేవి పాత్ర గురించి చెప్పబోతున్నాను. నాన్న హిమవంతుడి కూతురునైన నేను పార్వతీదేవి. ఎవరు నా జన్మలోనే నా కోసం నిర్మించిన దారిని ఊహించలేకపోయారు. నా కళ్ళల్లో భక్తి అగ్నిలా జ్వలించింది. ఆ జ్వాల మాత్రం ఒకే పేరును జపించేది, శివుడు. నా లోకంలో అంతా ఆయన చుట్టూ తిరిగేది. ప్రపంచం నా ప్రేమను పరీక్షించింది. తపస్సులో నేను ఎముకలుగా మిగిలాను, కానీ నా మనసు మాత్రం కదల్లేదు. ఆ తపస్సే నా ఆయుధం అయ్యింది. ఆయన సమాధిలో కూర్చొని కళ్ళు మూసి ఉన్న శివుడు కూడా నా భక్తి ధ్వనిని వినక తప్పలేదు. తనను పొందిన రోజు అది ప్రేమ విజయం కాదు, అది ధర్మం యొక్క విజయ గీతం. శివుడు శక్తి కలయికలోనే ఈ సృష్టి ఊపిరి ఉంది. ఆయన నిశ్శబ్దం, నేను స్పర్శ. ఆయన యోగం, నేను భోగం. ఆయన జ్ఞానం, నేను కరుణ. ఈ ప్రపంచంలోని ప్రతి స్త్రీలో నేను ఉన్నాను. తల్లి ప్రేమలో, భార్య నిబద్ధతలో, కుమార్తె అమాయకత్వంలో నా ప్రతిబింబమే అది. నా తపస్సు చెబుతుంది, ప్రేమ అంటే వదిలిపెట్టడం కాదు, ప్రేమ అంటే అర్పణ, ఆత్మార్పణ. శివుడి పాదాల వద్ద నా ప్రాణం ఉంచిన క్షణమే నేను పార్వతిగా పుడితే ప్రపంచం తల్లిలా చూస్తుంది. భక్తి ఉన్న చోట నేను ఉంటాను, తపస్సు ఉన్న చోట నేను నిలుస్తాను, మరియు ప్రేమ ఉన్న చోట నేను చిరునవ్వుతాను. చూసారు కదండి గురుగారు చిన్నారి ప్రదర్శన. దాని మీద మీ స్పందన తెలియచేయండి. చిన్నారి రుత్విక పార్వతీదేవి యొక్క ఏకపాత్రాభినయ పాత్రని ఈ రోజున చక్కగా పోషించారు. శివపార్వతుల యొక్క బంధాన్ని ఎన్ని కావ్యాలతో వర్ణన చేసినా కూడా పూర్తి కాదు. కాళిదాసు అంతటి వాడు కూడా తన యొక్క కావ్యాన్ని రాస్తూ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు. ఈ జగత్తుకంతటికీ కూడా మాతాపితరులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. నిజంగా ప్రేమ, అనురాగ, దాంపత్యాది విషయాలలో ఎంతో గొప్పగా ప్రతి విషయంలో కూడా అందరికీ ఆదర్శం ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులుగా మనం చెప్పవచ్చు. త్రిమూర్తులు అందరూ కూడా అలా ఆదర్శప్రాయులే.
విశేషించి పార్వతీ పరమేశ్వరుల యొక్క బంధంలో పరమశివుడు తన యొక్క సగ శరీరాన్ని పార్వతీ అమ్మవారికి ఇచ్చేసి అర్ధనారీశ్వరుడైనాడు. అంత గొప్పది మరి పార్వతీ అమ్మవారి యొక్క ప్రేమానురాగాలకి నిలువెత్తు నిదర్శనం పరమశివుడు తన యొక్క శరీరంలో అర్ధభాగాన్ని తనకు అందించాడు. అంత గొప్పదైనటువంటి పార్వతీ అమ్మవారి యొక్క పాత్ర వైశిష్ట్యాన్ని చిన్నారి ఋత్విగా చాలా చక్కగా తెలియజేసింది. ఇంకా భవిష్యత్తులో ఇటువంటి ఎన్నో గొప్పవైనటువంటి పౌరాణిక పాత్రలలో అందులో ఉండేటువంటి భక్తి తాదాత్మ్య భావనలతో చిన్నారి ఎంతో చక్కగా వృద్ధి సాధించాలి అని మనసారా కోరుతున్నాం. మూడవ అంశం కళా వైభవం. కీర్తనలో భక్తి పరవశం, నాట్యంలో వేదనాదం, చిత్రలేఖనంలో నిశ్శబ్ద భక్తి, వాయిద్యంలో నాదఘోష, ఇలా ఎన్నెన్నో రూపాలు. మరి అలాంటి కళలలో మన ముందుకు రాబోతున్న చిన్నారి, వారిని ఆహ్వానించేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ రూప శ్రీ విద్య. మా గురుగారి పేరు కళారత్న డాక్టర్ చింత రవి బాలకృష్ణ గారు. నేను ఎకిన్సన్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు కార్యక్రమంలో చేయబోయే కీర్తన పేరు అంబపరాకు. కాంబోజీ రాగం, మిశ్రచాపు తాళం. చూశారు కదండి గురుగారు చిన్నారి ప్రదర్శన. దీని మీద మీ స్పందన తెలియచేయండి. విశేషమైనటువంటి మన భారతీయ సనాతన కళల వైపుకు పరుగులు తీయాలి. ఒక కళ మనకు అబ్బినా, విద్య అబ్బినా చాలు. ఈ లోకంలో కావలసినవన్నీ కూడా మన దగ్గరికి పరుగులు తీసి వచ్చేస్తాయి. మరి ఈ స్పష్టతని మనం అందరం కూడా జీవితంలో ప్రతి క్షణం కూడా గుర్తుంచుకొని మన జీవితాలకు అన్వయించుకొని మరి గోవిందుడి యొక్క అనుగ్రహంతో చాలా చక్కనైనటువంటి విద్యా ప్రపత్తులతో పాటుగా
చక్కనైనటువంటి కళలను కూడా సముపార్జించుకోగలిగేటువంటి భాగ్యాన్ని మీరందరూ కూడా పొందాలి అని మనసారా ఆశీర్వాదం చేస్తూ ఉన్నాం. 4వ అంశం సాంప్రదాయ వస్త్రధారణ. సాంప్రదాయ వస్త్రధారణ అంటే అలంకారం కాదు, అది మన గౌరవం, మన సంస్కృతికి ప్రతిరూపాలు. మరి అలాంటి సాంప్రదాయ వస్త్రధారణతో మన ముందుకు రాబోతున్న చిన్నారి వర్షితను ఆహ్వానించేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు వి వర్షిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు గుజరాతీ సాంప్రదాయ వస్త్రాల గురించి చెప్పబోతున్నాను. గుజరాత్ అంటేనే ఊహించండి, రంగురంగుల పువ్వులు డాన్సింగ్ ఆడే ప్రదేశం. అక్కడి ఆడపిల్లలు వేసుకునే దుస్తులు చెంగిలి అంటేనే చల్లగా చిక్కగా ఉండే లాంగ్ స్కర్ట్. చెంగిలి రోజ్, ఎరుపు మరియు నీలము రంగుల్లో ఉంటుంది. జిగ్జాగ్ లైన్స్తో పువ్వులు డిజైన్లతో ఉంటుంది. మనం ఇది వేసుకున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. అబ్బాయిలు వేసుకునే దుస్తులు కూడా అంతే అద్భుతం. కుర్తా పైజామా కేతకీ డిజైన్లతో ఉంటుంది. పండగలకి, ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. అంతేకాదు అమ్మాయిలు చీరలు కూడా ధరిస్తారు. ఒక ప్రత్యేకమైన దుస్తు కూడా ఉంది, కాచి కన్ని. అది వేసుకున్నప్పుడు ఎంతో చల్లగా, ఇబ్బంది కలగకుండా ఉంటుంది. గుజరాతీ సాంప్రదాయ వస్త్రాలు మన సంస్కృతికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలా చూడండి, నేను వేసుకున్న గాజులు, చైన్స్ కూడా గుజరాతీ సంబంధించిన వస్త్రాలు. ధన్యవాదాలు. చూశారు కదండి గురుగారు చిన్నారి ప్రదర్శన. దాని మీద మీ స్పందన తెలియచేయండి. చిరంజీవి వర్షిత గుజరాతీ వస్త్ర సంప్రదాయాల గురించి చాలా చక్కగా తెలియజేసింది. భారతావరిలో మనం ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాం, ఒక్కొక్క ప్రాంతానికి వస్త్రధారణ ఇత్యాది విషయములలోనే కాదు, ఆహారము, అలవాట్లు, మాట తీరు, ప్రతి విషయంలోనూ కూడా ప్రాంతాన్ని బట్టి ఎన్నో రకాలుగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ భారతావనిలో గుజరాతీ ప్రాంతం ఏదైతే ఉన్నదో, ఈ గుజరాతీ ప్రాంతం అంతా కూడా విపరీతంగా దేవతలు నడయాడినటువంటి రాష్ట్రంగాను, ఎంతో మంది మహర్షులు గొప్పగా తపస్సు ఆచరించినటువంటి రాష్ట్రంగాను కూడా మన పురాణాల్లో గుజరాత్ యొక్క ప్రాంతానికి గొప్ప చరితమే ఉన్నది. అందుకే ఆ ప్రాంతంలో ఉండేటువంటి మానవుల యొక్క నిత్య జీవన విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అదేవిధంగా చిన్నారి చెప్పినట్లుగా వారి యొక్క వస్త్రధారణ కూడా చాలా హంగుగా ఉంటుంది. ఆరంభంలోనే చిన్నారి ఒక మాట మనకు తెలియజేసింది, గుజరాత్ అనగానే ఎన్నో రకాలైనటువంటి పుష్పాలు, రంగురంగుల పుష్పాలన్నీ కూడా అక్కడ ఎంతో చక్కగా పుష్పిస్తాయి అని చెప్పి. నిజమే ఆ మాట కూడా. ఎన్నో వివిధ వర్ణములతో కూడినటువంటి పుష్పాలు నిజంగా గుజరాత్ రాష్ట్రంలో పుష్పిస్తాయి. అక్కడ ఆ వర్ణ పుష్పాలతో ఒక్కొక్క వర్ణ పుష్పంతో భగవంతుణ్ణి అర్చిస్తే, ఏ వర్ణ పుష్పంతో అర్చిస్తే ఎలాంటి ఫలము అనేటువంటి శాస్త్రము కూడా ఆ రాష్ట్రము నుండే మనకు అనుగ్రహింపబడింది అని కూడా మనకు మహర్షుల యొక్క రచనల ద్వారా తెలుస్తూ ఉన్నది. అంత గొప్పది మరి గుజరాత్ రాష్ట్రం. అటువంటి రాష్ట్రపు వస్త్రధారణ విధానాన్ని చిన్నారి వర్షిత చాలా చక్కగా తెలియజేసింది. మరి ఈ చిన్నారికి గోవిందుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఎల్లవేళలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గురుగారు చిన్నారుల గురించి ఒక మంచి మాట తెలియచేయండి. కిం నాగవల్యపి చ పత్రపుష్పైరుపేతః. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకతని ఇచ్చి ఉంటాడు. మనలో ఉండేటువంటి ఆ ప్రత్యేకత ఏమిటనేటువంటిది మనం చక్కగా శోధించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీరందరూ కూడా చిన్నారులు. గోవిందుడి యొక్క అనుగ్రహంతో బాలముకుందం కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కూడా. ఈ కార్యక్రమం ద్వారా మీలో ఉండేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి శక్తి ఏమిటో అది ఈ ప్రపంచానికి తెలియబరిచే ప్రయత్నం. అంతేకాకుండా ఆ ప్రత్యేకత ఏమిటో
మీకు మీకే తెలియపరిచే ప్రయత్నం కూడా ఈ బాలముకుందం కార్యక్రమం చేస్తుంది. ఉదాహరణకి కొందరు చాలా గొప్పగా పాట పాడగలుగుతారు, కొందరు ఒక వాద్యాన్ని చక్కగా వాయించగలుగుతారు, మరికొందరు ఏకపాత్రాభినయాన్ని చాలా గొప్పగా చేయగలుగుతారు, నటనా సామర్థ్యం వారికి చాలా గొప్పగా ఉంటుంది. కొందరు ఎటువంటి విషయాన్నైనా కూడా చాలా గొప్పగా కంఠత చేయగలుగుతారు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రావీణ్యం దాగి ఉంటుంది. ఈ ప్రావీణ్యము ప్రతి ఒక్కరిలో ప్రతిదీ ఉండాలి అనుకుంటే కష్టమే. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ప్రావీణ్యాన్ని ఇస్తాడు. ఈ బాలముకుందం కార్యక్రమం ద్వారా మనలో ఉండేటువంటి ప్రావీణ్యం ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం, దీంతో పాటు చాలా గొప్పగా చేయవలసిన కార్యం మనలో ఉండేదాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాని ఇతరులలో ఉండేదాన్ని చూసి మనం ఈర్ష్యపడరాదు, దుఃఖానికి లోను కారాదు. ఏమాత్రం అలా దుఃఖానికి లోనైనా ఈర్ష్యపడ్డా కూడా మన జీవితం అక్కడతో ఆగిపోతుంది. మనం అంతటి నుంచి మళ్ళీ ఎదుగుదలలోకి మనం వెళ్ళలేకపోతాం. దీనికి ఉదాహరణ మన పెద్దలు ఒక మాట చెప్తారు. ఒక 4 రకాల వృక్షాలు ఉన్నాయి. ఒక వృక్షమేమో మల్లె చెట్టుట, మరొకటిదేమో పనస చెట్టు, మరొక వృక్షమేమో తమలపాకు చెట్టు. ఇవన్నీ కూడా మనకు తెలుసు ఈ 3. మొట్టమొదట మల్లె చెట్టు అనుకున్నదట పనస చెట్టును చూసి, అరే చూడు ఆ చెట్టుకి ఎంత పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయి, నాకేమో అటువంటి పండ్లు కాయడం లేదే, మల్లె చెట్టుకి ఒక చిన్న కాయ కూడా కాయదు. అలా అనుకుని దిగులు పడిపోవడం ఆరంభించిందట. పాపం చిక్కి శల్యమైపోతూ ఉన్నది మల్లె చెట్టు. తర్వాత పనస చెట్టు అనుకుంటూ ఉన్నదట లోపల, అరే మల్లె చెట్టుకు చూడండి, మల్లె తీగకి అందమైన పుష్పాలు పూస్తూ ఉన్నాయి, వాటి వాసన దిగంతరాలంతా కూడా వ్యాపిస్తూ ఉన్నది, నాకేమో అటువంటి పువ్వులు పూయడం లేదే అని చెప్పి బాధపడుతూ ఉన్నదట పనస చెట్టు. సరే అదలా ఉండగా భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు ఆ 2 చెట్లకి. ఎందుకు మీరిద్దరూ కూడా బాధపడుతూ ఉన్నారే అంటే, ఆ 2 అన్నాయి, మల్లెతీగ అన్నది చూశారా భగవంతుడా, పనస చెట్టుకేమో తీయనైన పండ్లు కాయించే అదృష్టాన్ని ఇచ్చావు, నాకివ్వలేదు. పనస చెట్టు కూడా ఆ మాటే చెప్పింది, నాకు సుగంధభరితమైనటువంటి పుష్పాలను ఇవ్వగలిగేటువంటి శక్తిని నాకెందుకు ఇవ్వలేదు. అప్పుడు భగవంతుడు చెప్పేట, మీరిద్దరూ అలా మాట్లాడుతున్నారే, నేను తమలపాకు చెట్టును చూపిస్తాను, పాపం దానికి పువ్వులు ఉండవు కాయలు ఉండవు, మరి ఆ చెట్టు ఏమనుకోవాలి, కనుక ఇలా చింతించడాన్ని జీవితంలో మానివేయాలి. మనకి ఏది బలమో దాన్ని తెలుసుకోగలగాలి, అప్పుడు మనం విజయాన్ని సాధిస్తాం అని భగవంతుడు చెప్తే, నిజంగా మల్లె తీగ తన యొక్క పుష్పంతో లోకాన్ని గెలిచింది, అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పనస కూడా తన యొక్క తీయనైనటువంటి పనస పండ్లతో లోకాన్ని గెలిచింది. అసలు పండు లేదు, కనీసము పుష్పము కూడా లేదు, కేవలము తనకున్న పత్రంతోనే లోకాన్ని గెలిచింది తమలపాకు చెట్టు. ఒక తమలపాకు లేకపోతే ఒక చిన్న పూజా కార్యాన్ని కూడా మనం ఆరంభించాం, అంత గొప్ప విజయాన్ని సాధించింది. కాబట్టి ఈ బాలముకుందం కార్యక్రమంలో ఏకపాత్రాభినయంలో కొందరు వస్తున్నారు, గానం చేయడానికి కొందరు వస్తున్నారు, స్తోత్ర పఠనాన్ని చేయడానికి కొందరు వస్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేక గుణాన్ని భగవంతుడు అందిస్తాడు. ఆ గుణాన్ని ఈ లోకానికంతటికీ తెలియబరచడం ఒక లక్ష్యం, మనలో ఈ ప్రత్యేకత ఉన్నదని ఆయా చిన్నారులకి తెలియజేయడం మరొక లక్ష్యం. మరి పిల్లలు మీరందరూ కూడా భగవంతుడు మీకిచ్చినటువంటి ఆ ప్రత్యేకతని కూడా గుర్తుంచుకొని జీవితంలో విజయ పథంలో ముందుకు సాగాలి అని మనసారా కోరుతున్నాం. చూశారు కదండి బాలముకుందం కార్యక్రమం. మరికొంతమంది చిన్నారులతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.